ఫస్ట్ నుంచి హీరోలుగా చేసిన వాళ్ళు విలన్లుగా మారుతున్నారంటే రిజల్ట్ ఎలా ఉంటుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు అవేం పెద్దగా పట్టించుకోకుండా తనలోని నటుణ్ణి, తన ఫ్యాషన్ని సాటిస్ఫై చేసుకుంటున్నారు హీరోలు. హీరోలు విలన్లుగా మారొచ్చు. అది హీరో ఇమేజ్ తో పాటు సమానమే అనే సాలిడ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది రానానే. ఇండియన్ ప్రైడ్ మూవీ బాహుబలిలో బల్లాల దేవగా నెగటివ్ రోల్లో అదరగొట్టాడు మన టాలీవుడ్ హంక్ రానా. బాహుబలితో ఒక్కసారిగా ఇప్పటి వరకు చేసిన హీరో పాత్రలను పక్కన పెట్టి నెగటివ్ రోల్ చేసి సర్ప్రైజ్ చేసిన విలన్ గా అతనికొచ్చిన ఇమేజ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకుముందు నేనే రాజు నేనే మంత్రి మూవీలో అదిరిపోయే హీరోయిజంతో పాటు అట్ ద సేమ్ టైం ప్రతి నాయకుడి పాత్రను తగినట్టు సీన్స్ పండించడంలోనూ రానా సూపర్ గా యాప్ట్ అయ్యాడు. నాని కూడా తనలోని విలనిజాన్ని అప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. నాని డ్యూయల్ రోల్ చేసినటువంటి జెంటిల్ మ్యాన్ లో నెగటివ్ షేడ్స్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా కంప్లీట్ నెగటివ్ రోల్లో చేసిన వి మూవీ నానిలో అప్పటి వరకున్న సాఫ్ట్ సైడ్ ని కంప్లీట్ గా వాషౌట్ చేసేసింది. మాస్ మహారాజా రవితేజ కూడా తన హీరోయిజాన్ని పక్కన పెట్టారు. హీరో కాకముందు విలన్ రోల్స్ చేసిన లైమ్ లైట్ లో హీరోగా ఉండి విలనిజం చూపించారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే రవితేజ కూడా నెగటివ్ షేడ్ తో సినిమా చూస్తున్న ఆడియన్స్ కి కూడా కోపం తెప్పించారు. రావణాసుర మూవీలో రవితేజ అవుట్ అండ్ అవుట్ నెగటివ్ రోల్ చేశారు.